నెరవేర్చలేని హామీలు ఇచ్చినమా, సర్కారు కుర్చీలో కూర్చున్నామా, చేతులు ఎత్తేసినమా, స్వాహా. చెప్పిన మాటలన్నీ గంగార్పణం. అగో అచ్చం మన సర్కారు చేస్తున్న పని కూడా గట్లనే ఉంది. మరి లేకుంటే ఏంది? ఈడ ఇల్లుగాలి ఒకడు ఏడుస్తుంటే సుట్టకు నిప్పు లేదని ఇంకొకడు ఏడ్చిండట. ఈడికే సర్కార్ మారింది కదా, మా బతుకులు మారితే ఇచ్చిన హామీలు తీర్స్తే ఇంతో కొంత మేలైతుందని పిట్టెకు పెట్టుకొని ఎదురు చూసినట్టు మన రాష్ట్ర పబ్లిక్ అంతే ఎదురు చూస్తుంటే అవి పక్కకు పెట్టి పనికిరాని మార్పులు చేర్పులు చేస్తుంది సర్కారు. ఈడికే టీఎస్గా ఉన్న పేరును తీసేసి టీజీ లెక్క మార్చిండు. దానికి కొన్ని కోట్లు ఖర్చు అయినాయా? అటెన్గా మన తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖలు మార్చి జీవో తీసుకొచ్చింది. ఆ పనికి అంతో కొంత ఖర్చు అయిందా? ఇక ఇప్పుడు పనేం లేనట్టు ట్యాంక్ బండ్ కాడున్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరును తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ లెక్క మారవాలని అనుకుంటారట. మళ్ళా దీనికి ఎన్ని కోట్లు ఖర్చు అంటారు. ఇచ్చిన 6 గ్యారంటీలు గాళ్ళనేవో నిరుద్యోగులు, సర్కారు ఉద్యోగులు, యువత, ఆడోళ్ళు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. నన్ను కోసినా నా తన రూపాయి రాదన్న ముఖ్యమంత్రికి ఇవన్నీ మార్పులు చేసేందుకు ఏడికెళ్ళి వస్తున్నాయో ఆయనకి సర్కార్కే తెలవాలి. ఇక ఏం చేస్తాం, ఇది మన కర్మ అని నెత్తికొట్టుకుంటారు పబ్లిక్ అంతా. ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడు అంటారు కదా, అట్లనే గీళ్ళు కూడా విమానం లేట్ అయిందని నారాజు కాకుండా వాళ్ళు ఎంజాయ్ చేసి మందిని కూడా ఎంటర్టైన్ చేసిర్రు. యై పంకిడా ఓ పంకిడా అనుకుంటా ఒకళ్ళ ఆటల ఒకళ్ళు కాలు కలుపుకుంటా చుట్టూ తిరుగుకుంటా ఏమన్నా ఎంజాయ్ చేస్తారా? గోవా నుంచి సూరత్ పోయే విమానము జనం తాల్చమైందట. ఇక అంతసేపు ఊకే ఫోన్లలోనే మూతి పెట్టి టైం పాస్ చేసుడు కంటే స్పీకర్ల పాటలు పెట్టుమని ఎయిర్పోర్ట్ సిబ్బందిని అడిగి ఇట్లా గర్భా డ్యాన్స్ వేసుకుంటా వాళ్ళు ఎంజాయ్ చేసుడే కాదు, చుట్టూన్నోళ్ళు కూడా సంబరపడేటట్టు చేసిరు ఈ గుజరాతీ ప్రయాణికులు. ఇప్పుడు ఇంటర్నెట్లో ఇలా గర్భా ఆటనే వైరల్ అవుతుండేసరికి చూసిన వాళ్ళంతా ఇరుగా మరగా లైకులు కొడుతుర్రు.